ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఇంట్రా V20 పికప్ CNG ప్లస్ పెట్రోల్ అన్నమాట. ఇది ఈ ఆటో దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, దీని కాస్ట్ ఏమి, అలాగే దీని ఎంత వెయిట్ వరకు తీసుకోవచ్చు, అలాగే CNG ప్లస్ పెట్రోల్ అంటున్నారు కదా, ఇది ఎంత కెపాసిటీ వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే షోరూమ్ మీకు చూపిస్తాను. అంతేకాకుండా సార్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియోలో కూడా స్క్రోల్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కాల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇక మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా షోరూమ్ చూసుకోండి. షోరూమ్ ఎలా ఉందనేది మనకి ఇది తిరుపతి రేణిగుంట మధ్యలో మనకి నారాయణాద్రి హాస్పిటల్ ఆపోజిట్ అయితే వస్తుందన్నమాట. వరలక్ష్మి ఆటోమొబైల్స్ అని. ఇక్కడ టాటాకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. టాటాకు సంబంధించిన మనకు మినీ లారీస్ కానీ ఇవన్నీ మనకు CNGs, అలాగే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు షోరూమ్కి వచ్చి షోరూమ్ వాళ్ళ దగ్గర మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. షోరూమ్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు షోరూంలో వచ్చి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు క్లియర్గా మీకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్. మీరు మీ గురించి చెప్పండి సార్ ఫస్ట్. హాయ్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే, నా పేరు మురళీకృష్ణ. నేను టాటా మోటార్స్ వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ AGM-ని. సో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ సేల్స్ మొత్తం చూస్తుంటాను. సో ఈరోజు మనము ఇంట్రా V20 వెహికల్ దగ్గర ఉన్నాము. ఈ ఇంట్రా V20లో చాలా స్పెషాలిటీ ఉన్నాయి. ఇదేమంటే మనము డ్రైవ్ చేస్తుంటే ఇందులో మనం కార్లో డ్రైవ్ చేస్తున్నామా, లేదు సరుకు రవాణా తీసుకెళ్లే వెహికల్లో డ్రైవ్ చేస్తున్నామా అనే ఫీలింగ్స్ కనపడతాయి అనమాట. చాలా స్మూత్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది CNG ప్లస్ పెట్రోల్ వెహికల్. CNG ప్లస్ పెట్రోల్ వెహికల్ ఇది. V20 అంటేనే విక్టరీ అనమాట. సో ఎప్పుడు కస్టమర్ అనేవాడు విక్టరీలోనే ఉండాలి, విజయం ఎప్పుడు సాధిస్తుండాలి, ఆ విధంగా సంపాదించాలనేది టాటా మోటార్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ చూసారంటే స్టీల్తో క్రోమ్ ఇచ్చారు. సో చాలా ప్యాషన్ గా ఉంటుంది ఇది. అలాగే టాటా మోటార్స్ లోగో ఇది ఉందన్నమాట. సో ఫ్రంట్ బంపర్ ఎగ్జాక్ట్ గా మొత్తం కారు ఉన్నట్టే ఉంది సార్. ఫ్రంట్ మొత్తం ఫేస్ అంతా కూడా మనకు కార్ లాగే ఉంటది ఎవ్రీథింగ్ కూడా. సో కొంతమంది కస్టమర్లు ఏమంటే ఇది చాలా రేట్ ఏమో సార్, అది ఇది కాదు అనుకుంటారు. కానే కాదు, ఇది కాస్ట్ సార్. సో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ధరలకే మనం అందిస్తున్నాము. చాలా తక్కువ ఇది. కస్టమర్లు ఏ విధంగా అయితే ఇంతకుముందు టాటా మోటార్స్ వాహనాలు చాలా బాగుంటాయో, మెయింటెనెన్స్ చాలా బాగుంటుందని నమ్ముతున్నారో, అదే నమ్మకాన్ని నిలబెట్టడానికి మళ్ళీ టాటా మోటార్స్ ఇంట్రా V20 ఇంట్రా సిరీస్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఇంట్రా V20 బైఫ్యూయల్ CNG ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది. సో చాలా తక్కువ రేటు, డ్యూ కూడా చాలా తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అలాగే వచ్చారంటే, సో ఈ టైర్ సైజ్ వచ్చేటప్పటికి మనకు ట్యూబ్లెస్ టైరు. ఈ ట్యూబ్లెస్ టైర్ వల్ల చాలా సేఫ్టీ ఉంటుందండి. చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా సేఫ్టీ ఉంటుంది ట్యూబ్లెస్ టైర్ వల్ల. ఎందుకంటే టైర్ సైజ్ వచ్చేటప్పటికి 185 or 14 inches టైర్ వస్తుంది ట్యూబ్లెస్ టైర్. ఇది చాలా సేఫ్టీ అన్నమాట ట్యూబ్లెస్ టైర్ వల్ల. అలాగే వచ్చారంటే సో మెయిన్ సిలిండర్. సో మనకు ఒక్కొక్క సిలిండర్ వచ్చేటప్పటికి 6 కిలోల సిలిండర్ ఇది. ఎన్ని సిలిండర్లు ఉంటాయి? 2 సిలిండర్లు ఉంటాయి ఇందులో. అలాగే పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. 35 లీటర్ల కెపాసిటీ ఉన్న 35 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంటుంది ఇందులో. సో కాబట్టి కస్టమర్ ఎంత లాంగ్ వెళ్ళినా గానీ, CNG స్టేషన్స్ లేకపోయినా గానీ, CNG అయిపోతే మనము ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో సార్ మనకు ఫస్ట్ లోపల గురించి చెప్తారు సార్, ఎలా ఉంది దీని లోపల కంఫర్ట్నెస్ ఎలా ఉంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ కంఫర్ట్నెస్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, మనకు
సిఎన్జిలో రన్ అవుతుందా పెట్రోల్ లో రన్ అవుతుందా అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్రోల్ లో స్టార్ట్ అవుతుంది, తర్వాత వెంటనే సిఎన్జికి కన్వర్ట్ అవుతుంది అనమాట ఇంజన్. సో ఇప్పుడు మనకు ఇది ఇలా బటన్ ఉంటే ఈ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంటే ఇది సిఎన్జి ఉన్నట్టు. అలాగే ఒకవేళ సిఎన్జి అయిపోయిందంటే ఈ బటన్ ఆఫ్ చేసామంటే పెట్రోల్ కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇది అనమాట. సింపుల్ బటన్ తోనే వెరీ వెరీ సింపుల్ సార్ ఇది. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. చాలా ఈజీగా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. చాలా ఈజీ అనమాట. బట్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వెహికల్స్ లో చూసారంటే లోపలికి వెళ్ళి డోర్లు ఓపెన్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సి, కాబట్టి అంత అన్కంఫర్ట్ లేకుండా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ మనకు ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. చాలా స్టైల్ గా ఉంటుంది కార్ టైప్ అది. సార్ దీని కెపాసిటీ సార్? సో ఇది కంప్లీట్ లోడ్ బాడీ సార్. మెయిన్ గా ప్రతి కస్టమర్ కి లోడ్ వేసుకోవడానికి మెయిన్ గా లోడ్ బాడీనే చాలా ముఖ్యము. ఈ లోడ్ బాడీ ఏమంటే మనకి ఇది 8.8 ఫీట్ లోడ్ బాడీ అన్నమాట. అలాగే 5.4 వస్తుంది మనకు విడ్త్ లో వచ్చేటప్పటికి. చాలా పెద్దది స్పేషియస్ కార్గో బాక్స్ ఇది. సో కస్టమర్ ఎంత లాంగ్ వెళ్ళాలన్నా అప్ టు 1.2 టన్స్ కూడా ఇందులో క్యారీ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఈ లోడ్ బాడీలో. అప్ టు 2 టన్స్ సార్? అప్ టు 2 టన్స్ వరకు లాంగ్ లో వేసుకోవచ్చు. ఇక లోకల్ గా అంటే డిపెండింగ్ ఆన్ మార్కెట్ కస్టమర్ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. స్టెప్నీ కూడా ఇచ్చేసారు కదా? ఎస్, స్టెప్నీ కూడా ప్రొవిజన్ ఉంది. ఇలాగే చూసారంటే ఇక్కడ మీకు పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కి ఉంటది, ప్లస్ సిఎన్జికి ఉంటది పక్క పక్కనే. ఇది పెట్రోల్ పాయింట్ సార్? ఇది పెట్రోల్ పాయింట్. ఇది అంటే లాక్ తీసి ఓపెన్ చేయాలి? ఎస్, లాక్ తీసి ఓపెన్ చేయాలి. పక్కన వచ్చేటప్పటికి సిఎన్జి ట్యాంక్ ఉంటది. మన గ్యాస్ ఇక్కడ నుంచి? ఎస్ సార్, ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ పడతారనమాట. వాళ్ళు మిషన్ పెట్టినప్పుడు మీకు ఫిల్ అవుతుంది ప్రెషర్ మీద. ఇక్కడ వచ్చేసి అటుపక్క ఒక సిలిండర్ ఉంది కదా, ఇటుపక్క ఒక సిలిండర్ ఉంది, సెకండ్ సిలిండర్. సో మధ్యలో వచ్చేటప్పటికి ఫ్యూయల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది అనమాట అక్కడ. బ్యాటరీ. సో బ్యాటరీ వారంటీ ప్రకారం బ్యాటరీస్ ఉంటాయి. అలాగే మనకు టైర్స్ వారంటీ ప్రకారం టైర్స్ ఉంటాయి. సో కంపెనీలో కూడా ఏమంటే మనకు 2 years 72,000 kilometers వరకు కంపెనీ టాటా మోటార్స్ నుంచి వారంటీ ఉంది. ఓకే సార్. సో ఏదున్నా కానీ కూడా మనకు వారంటీ పీరియడ్ ప్రకారం మనకు వారంటీస్ ఎలిజిబుల్ ఉంటే దాని ప్రకారం మనకు అప్లికేబుల్ అవుతాయి. సార్ ఇప్పుడు మనకు గ్యాస్ అవైలబిలిటీ గురించి చెప్పండి సార్. మెయిన్లీ చెప్పాలంటే సార్, ఎస్పెషల్లీ రాయలసీమలో ఒక పెద్ద ప్రాజెక్ట్ తో సిఎన్జి స్టేషన్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. సో ముఖ్యంగా చెప్పాలంటే మన తిరుపతికి వచ్చేటప్పటికి దాదాపు 6 స్టేషన్లు ఉన్నాయి. 6 స్టేషన్లు ఉన్నాయి సిఎన్జి స్టేషన్లు. సో మొదటగా తూకువాకం దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్ లో ఒకటి ఉంది. రెండోది వచ్చేటప్పటికి అమరా హాస్పిటల్ పక్కన అక్కడ ఒకటి ఉంది. మూడోది వచ్చేటప్పటికి మాతే ఆడిటోరియం ఆపోజిట్ లో ఎస్పీ పెట్రోల్ బంక్ లో ఉంది. నాలుగోది శ్రీనివాస మంగాపురం దగ్గర సింగిల్ రోడ్ లో ఒకటి ఉంది. అలాగే చెల్లపల్లి క్రాస్ దగ్గర అక్కడ ఒకటి ఉంది. సో ఇట్లాగే ఇన్ని ఉన్నాయన్నమాట మనకు. అలాగే చిత్తూరులో మురకంబట్టు దగ్గర ఒకటి ఉంది. మదనపల్లిలో వచ్చేటప్పుడు మదనపల్లిలో ఉంది, పొంగునూరులో ఉంది, పలమనేరులో ఉంది, వీకోటలో ఉంది, కుప్పంలో ఉంది. సో ప్రతి ఒక్క చోట సిఎన్జి స్టేషన్స్ అనేది సిఎన్జి కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి కస్టమర్లు ఎవరు కూడా డౌట్ పడకుండా, ఇబ్బంది లేకుండా మీరు సిఎన్జి వెహికల్స్ కొని మరింత ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది సార్. దీని మైలేజ్ చెప్పండి. సో మైలేజ్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మేము పర్సనల్ గా లోడ్ వేసి ట్రయల్ చేసాము. సిఎన్జి వెహికల్ లో వెళ్ళేటప్పటికి లాంగ్ వెళ్తే మాకు దాదాపు 27 వచ్చింది అనమాట పర్ కేజీకి. సో పెట్రోల్ వచ్చేటప్పటికి 22 వచ్చిందండి పర్ లీటర్ కి. సో అలాగే లోకల్ గా అయితే ఎంత వస్తుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. లోకల్ గా వచ్చేటప్పుడు దాదాపు 19 నుంచి 20 వరకు వస్తుంది కూడా, డిపెండింగ్ ఆన్ డ్రైవర్ ని లోడ్ ని బట్టి కూడా. లోకల్ లో 18 to 20 మధ్యలో వస్తుంది. లాంగ్ వెళ్ళినప్పుడు మరింత ఎక్కువ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది, వస్తుంది కూడా. ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి ఇలాంటి వెహికల్స్ లో. మీదే కొనాలనంటే దానికి టాటా ఎప్పుడు కరెక్ట్, మంచి క్వశ్చన్ సార్. టాటా అనేది ఎప్పుడు గానీ వ్యాపార దృక్పథంతో ఎక్కువ లాభాలు ఆర్జించాలి అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే టాటా ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక కంపెనీ. అలాగే ఇప్పుడు టాటా మోటార్స్ లో వస్తున్న కమర్షియల్ వెహికల్స్ అన్ని కూడా ఎవరైతే కస్టమర్స్ వాడుతున్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండాలి,
వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదగాలనేది టాటా మోటార్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందుకనే మీరు గమనిస్తే ఇతర వాహనాల కంటే కూడా టాటా మోటార్స్ లో ఏ వెహికల్ తీసుకున్నా కూడా కమర్షియల్ వెహికల్స్ లో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్రా V20 తీసుకున్నారనుకుంటే మీరు నమ్మరు, ఒక 1000 రూపాయల్లోనే 10,000 కిలోమీటర్లు లేదా 8 నెలల్లోనే 1000 రూపాయలకి అయిపోతుంది సర్వీస్ మెయింటెనెన్స్ అనేది. చాలా చీప్, చాలా తక్కువ. అలాగే డీజిల్ వెహికల్ తీసుకున్నారంటే 1500 రూపాయల నుంచి 1800లోనే అయిపోతుంది. సో ఈ విధంగా చాలా తక్కువ మెయింటెనెన్స్ లో టాటా మోటార్స్ వచ్చే వాహనాలన్నీ కూడా తక్కువ మెయింటెనెన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కి టాటా అంటే అంత నమ్మకం. అదే విధంగా రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటది దీంట్లో. సో ఈక్వల్ గా గోల్డ్ తో పోలుస్తారు అనమాట. ఇవాళ 5 లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే 5 సంవత్సరాల తర్వాత 4.5 లక్షకో 5 లక్షలకో అమ్ముతారు. మళ్ళీ వాళ్ళు ఎంత వాడినా కూడా బండి కూడా ఆ విధంగానే రీసేల్ అవుతుంది. ఆ ఒక నమ్మకం ఉందన్నమాట వాళ్ళకి. సార్ దీని కాస్ట్ విషయం ఎంత? సో దీనికి మనకి ఈ ఇంట్రా V20 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 8,25,000 రూపాయలు. దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇవన్నీ అదనంగా ఉంటాయి. కాబట్టి మనము 8,25,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ అయితే దీనికి నిర్ణయించడం జరిగింది అనమాట. ఇంకా కొన్ని వాహనాలు ఉన్నాయి, అవి కూడా వాటి ధరను బట్టి ఉంటది అనమాట. సార్ దీనికి మనకి ఎక్స్ట్రా ఏదైనా ఫిట్ చేసుకోవాలి అలాంటివన్నీ మనం మన దగ్గర జరుగుతుందా లేదా బయట చేసుకోవచ్చు? సార్ మన దగ్గర హ్యాష్ చీజ్ గా వెహికల్ మనం ఇస్తాము. కొన్ని వెండార్ దగ్గర కొన్ని చేసుకోవచ్చు. బాడీ ఫిట్టింగ్ గానీ, ఎక్స్ట్రా బాడీ ఫిట్ చేసుకోవడం గానీ, ఇంటీరియర్ డెకరేషన్ గానీ, ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి, చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ సౌండ్, మనం ఫ్రంట్ కి వచ్చినప్పుడు వచ్చే సౌండ్ అయితే చూడండి ఎంత తక్కువగా ఉందో, సౌండే లేదు. మీకు ల్యాంప్స్ కూడా చూడండి ఎలా ఉందనేది. నైట్ టైం అయితే మీకు ఇంకా బాగా విజిబిలిటీ ఉంటుంది అనమాట. సార్ ల్యాంప్స్ గురించి చెప్పండి సార్. సో ల్యాంప్స్ వచ్చేసి ఇంతకు ముందున్న వెహికల్స్ కంటే కూడా మన ఇంట్రాలో స్పెషల్ గా చెప్పాలంటే ల్యాంప్స్ ఏనండి. ఈ ల్యాంప్స్ ఏమంటే రాత్రిలో వెళ్ళేటప్పుడు చాలా దూరంగా కూడా మనకు వెలుతురు ఫోకస్ పడుతుంది. ఆ ఫోకస్ వల్ల డ్రైవర్ అలర్ట్ అవుతాడు. ఫ్రంట్ వచ్చే వెహికల్స్ కానీ, సైడ్ వచ్చే వెహికల్స్ అన్ని కూడా మనకు కార్లో ఎలా అయితే అంత ఫోకస్ ఉంటుందో మన లగేజ్ వెహికల్స్ లో కూడా అంత ఫోకస్ ఉంటుంది. అందుకే ఇంత పెద్ద లైట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూస్తే ఇదేంది ఇంత కార్ లాగా ఉంది, చాలా ఖర్చు ఏమో, ఇది ఏదైనా డ్యామేజ్ అవుతుంటే చాలా కాదండి, చాలా తక్కువ రేటే ఇది కూడా. ఎందుకంటే ఫీచర్స్ కూడా ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ మనకున్న జనరేషన్ కి తగ్గట్టుగా సో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇంటీరియర్ క్యాబిన్ లోను, ఈ క్యాబిన్ ని మనం వాక్ త్రూ క్యాబిన్ అంటారు. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ అంటారు. సో ఇక్కడ మనకు క్లస్టర్ ఉంది. ఈ క్లస్టర్ లో మెయిన్ ఏమంటే మనకు పెట్రోల్ ఎన్ని పాయింట్స్ ఉంటాయని, అలాగే CNG ఎన్ని పాయింట్స్ ఉంటాయనేది మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఎంతెంత ట్యాంక్ లో ఫ్యూయల్ ఉంది, CNG ఎలా ఉంది ట్యాంక్ లో అని కూడా చూసుకుంటా మనము డ్రైవింగ్ చేసుకుంటూ పట్టుకోవచ్చు మళ్ళీ కూడా. సో అలాగే సింపుల్ గా ఉంది కదా సార్, అది కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. డిజిటల్ కూడా చూడండి చాలా క్లియర్ గా ఉంటుంది. సో మనకు స్పీడ్ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ లో ఉన్నాయి ఏమనేది కూడా అంతా మనకు క్లియర్ గా కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ క్యాబిన్ లో ఉన్నాయి. ఈ క్యాబిన్ కూడా చూసారంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది ఈ క్యాబిన్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ స్పేస్ అంతా ఇచ్చారు కదా సార్, ఇది అంటే మనం ఏమైనా ఫిట్ చేసుకోవడానికి ఉండేటే ఇవన్నీ? ఎస్ అండి. ఈ క్యాబిన్ లో ఇది డాష్ బోర్డ్. ఇది ఈ డాష్ బోర్డ్ లో వచ్చేసి మనకు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి, అలాగే స్పీకర్స్ అవన్నీ సెట్ చేసుకోవడానికి మన టాటా మోటార్స్ లో క్యాబిన్ తో పాటు సెట్ చేసి ఇచ్చారనమాట. సో మనకు ఎలా కావాలో పెట్టుకోవచ్చు. అలాగే మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి USB పోర్టల్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. అలాగే ఇందులో మెయిన్ ఏమంటే ఈ డాష్ బోర్డ్ లో ఇంతకు ముందు గేర్స్ అనేది ఇక్కడ మనకు మధ్యలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీనికి గేర్ షిఫ్ట్ డాష్ బోర్డ్ లోని పెట్టడం వల్ల పక్కన కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. సో ఆ కంఫర్ట్ వల్ల సో మనకు గేర్ షిఫ్ట్ అనేది ఇక్కడ ఆ కంఫర్ట్ కోసం గేర్ షిఫ్ట్ ని డాష్ బోర్డ్ లో ఫిట్ చేయడం జరిగింది. చూడడానికి కూడా ఇది స్టైల్ గా ఉంది సార్, చాలా మనకు కార్ లాగా ఉంటది. కార్ లాగా అలాగే ఫినిషింగ్ కూడా అలాగే ఉంది మనకు. సో ఈ గేర్ షిఫ్ట్ కూడా కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్ కేబుల్ అన్నమాట. ఎందుకంటే ఇంచుమించుగా కస్టమర్లు 1.5 టన్ నుంచి 2 టన్స్ వరకు ఇందులో క్యారీ చేస్తారు. సో వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా అంత స్ట్రాంగ్ కేబుల్ ని ఇవ్వడం జరిగింది. సో మీరు చూసారంటే ఇది డాష్ బోర్డ్ లో ఈ బాక్స్, ఇది ఇందులో డాక్యుమెంట్స్ అన్ని కూడా వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా భద్రపరచుకోవచ్చు. దీంట్లో ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు,
సేఫ్టీ పెట్టుకోవచ్చు ఇక్కడంతా కూడా. సో అలాగే ఇక్కడ కూడా మిడిల్ సీట్ లో కో డ్రైవర్ కూర్చోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. సో ముగ్గురు కూర్చోవచ్చు, డ్రైవర్ తో పాటు ఇద్దరు ఫ్రీగా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కూర్చోన్నారు కదా, మీ కంఫర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, ఫ్రీగా కూర్చోవచ్చు కదా. యాక్చువల్ గా నేను లావు మనిషిని అయినా కూడా నాకు కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంది సార్ ఇది. సో మీకు నాకు మధ్యలో కూడా ఇంకొక పర్సన్ కూర్చునే గ్యాప్ అయితే ఉంది, గ్యాప్ ఉంది. సో అతను కూడా బాగా కాల్ బాగా చాపుకొని కూర్చోవచ్చు. దానివల్ల నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చూడండి కాల్ పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు మనిషి ఒక 6-6.5 అడుగు ఉండేవాడు కూడా మనం కాలు ఫ్రీగా పెట్టుకోవచ్చు అనమాట. అంత కంఫర్ట్ అయితే ఉంది దీని లోపల. ఏదో చాలా స్పేషియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూర్చున్నప్పుడు. సార్ చెప్తున్నట్టే అది క్లియర్ గా అయితే ఉందన్నమాట దీని లోపల. కంపల్సరీ ఉంటది, చాలా సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఉంటది ఈ క్యాబిన్ లో. అలాగే ఇప్పుడు హెడ్ రెస్ట్ కూడా మీకు చూసారంటే ఇంత ముందు వెహికల్స్ లో హెడ్ రెస్ట్ ఉండేది కాదు. సో హైట్ ఉన్నా కూడా హెడ్ నీట్ గా ఆనుకొని మనం ఫ్రంట్ వెళ్ళేటప్పుడు వ్యూ కూడా బాగా చూసుకొని వెళ్ళొచ్చు. దానివల్ల ఆ వ్యూ చూడడం వల్ల కొంతమంది ఇలా ఉంటారు, ఇలా డ్రైవ్ చేస్తారు. అలా కాకుండా కంఫర్ట్ గా ఇలా హెడ్ రెస్ట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి ఏమంటే హెడ్ నెక్ పెయిన్ కానీ ఇవంతా కూడా ఏమి రాదు. సో అందుకనే మనకు సీట్ కూడా హెడ్ రెస్ట్ బాగా కంఫర్ట్ లెవెల్ లో ఇచ్చారనమాట ఇది. అలాగే కో డ్రైవర్ కూడా హెడ్ రెస్ట్ సీట్ ఇచ్చినారు. సో దానివల్ల ఇద్దరు కూడా ఎంత లాంగ్ అయినా కూడా హ్యాపీగా జర్నీ చేయొచ్చు, ఎక్కడా కానీ అన్కంఫర్ట్ అనేది ఉండదు. ఓకే సార్, మనం ఇప్పుడు బయట భాగం చూస్తాం. ప్లీజ్ సార్ మర్చిపోయాను, దీని గురించి చెప్పండి సార్. ఇక్కడ సైడ్ మనం ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చూసారంటే ఇది మాన్యువల్ రోలింగ్ బటన్ అనమాట ఇది. ఓకే సార్. సో మనం మిర్రర్ దింపుకోవడానికి పైకి మళ్ళీ చేసుకోవడానికి మనకి రోలింగ్ ఉంది ఇది. అలాగే చాలా స్మూత్ ఉంటది. అలాగే మనకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా స్పీకర్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసుకొని స్పీకర్స్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా వచ్చారంటే నేను మీకు ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్ చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని లోపల కూర్చున్నప్పుడు మనకు ఒక వెహికల్ ఫీలింగ్ ఉంటుంది చూడండి. మనకు లోపల అయితే సౌండ్ అనేది లేదనమాట. యాక్చువల్గా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో అక్కడ దానిలో మనకి సౌండ్ అయితే ఉంటుంది, ఇక్కడైతే సౌండే లేదు. చాలా స్మూత్ గా బండి డ్రైవ్ చేసినట్టే ఉందన్నమాట. ఇప్పుడు సార్ మేము కొద్దిగా డ్రైవ్ మనకు ఆ కార్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఎంత లాంగ్ వెళ్ళినా కూడా కస్టమర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆ డ్రైవర్ కి అయితే చాలా కంఫర్ట్ ఉంటది. ఏంటి నేను కార్ తోలుతున్నానా, ఒక రవాణా వాహన లగేజ్ వెహికల్ తోలుతున్నాననే అసలు అటువంటి వ్యత్యాసమే కనపడదు అనమాట. సో ఇంకోటి ఏమంటే సార్, ఈ క్యాబిన్ లో మీకు రూఫ్ చూసారంటే కార్ లాగే ఉంటది మొత్తం, హై రూఫ్ అంతా కూడా. సో చాలా కంఫర్ట్ ఉంటది. అలాగే నైట్ టైము మనము సో వేసుకోవడానికి లైట్ కూడా ఇచ్చున్నారు. సో లైట్ కూడా చాలా వెలుతురు ఉంటుంది. సో నైట్ టైం కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఏమేమి ఉన్నాయని కూడా క్యాబిన్ లో ఇది కూడా ప్రొవిజన్ ఇచ్చున్నారు మనకు. ఓకే సార్. సో దీంతో పాటు మెయిన్ వచ్చేసి సిఎన్జి వెహికల్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఎగ్జాస్ట్ కూడా అన్ని కూడా కిట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి టాటా మోటార్స్ అందులో ముందంజలో ఉంటది సేఫ్టీ పారామీటర్స్ లో. క్యాబిన్ విషయంలో అయితే చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. సో ఎందుకంటే ఇటువంటి క్యాబిన్ కస్టమర్ కి అందించాలనేసి టాటా మోటార్స్ ఖర్చు ఎక్కువైనా కూడా కస్టమర్ కి అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో కంఫర్ట్ లెవెల్లో చేసి ఇవ్వాలనేసి చాలా ప్రయత్నంతో చేయడం జరిగింది. సో లెట్స్ వి గో ఫ్రంట్ సైడ్ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోని, క్లియర్ గా అయితే సార్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అనమాట. కాబట్టి నాకైతే చాలా కంఫర్ట్ అయితే అనిపించింది లోపల కూర్చున్నప్పుడు కానీ, అలాగే దీని పికప్లో కానీ. మనకు వెహికల్లో నేను సార్ ఇద్దరం జర్నీ కూడా చేసామన్నమాట. ఆ జర్నీలో కూడా నాకు మంచి ఫీల్ అయితే అనిపించింది. లోపల కూర్చోవడానికి కానీ, ఒక సీటుకు మనకు డ్రైవర్ కంఫర్ట్ కానీ అన్నీ కూడా దీంట్లో చాలా బాగున్నాయి అనమాట. అలాగే మనకు ముందుగా ఫ్రంట్గా చూసుకున్నా కూడా మనకి ఒక కార్ లుక్ అయితే ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడు కూడా మనము కార్ తోలే ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అన్ని రకాలుగా అయితే ఈ బండి చాలా బాగుంది. సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉండడం వల్ల ఒకవేళ మనకు సిఎన్జి గ్యాస్ దొరకకపోయినా పెట్రోల్ 35 లీటర్స్ ఉండడం వలన మనం కొద్దిగా లాంగ్ని మనము ఆ డిస్టెన్స్ని మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.